Hi guys, welcome to my channel She Welt and I am Namrata. వీడియోలో అయితే నేను మీతో కుర్తీస్ అండర్ 500 హాల్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ కుర్తీస్ అండర్ 500 అనడం కన్నా కూడా 350 అనడం ఇంకా బెటర్ అనమాట. సో ఈ కుర్తీస్ అయితే ఆల్ లైక్ 350 కన్నా కూడా తక్కువ రేంజ్లోనే ఉంటాయి, బట్ చాలా సూటబుల్గా ఉంటాయి వేసుకోవడానికి, ఈజీ టు క్యారీ అండ్ డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో అసలు అవి ఎలా ఉన్నాయి, ఒక 1 వాష్ ఆర్ సెకండ్ వాష్ తర్వాత ఎలా అయిపోయాయి ఏంటి అన్నది చూసేద్దామా. లెట్స్ గో. సో ఈ కుర్తీస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది, అండ్ ఇది అయితే అహీకా బ్రాండ్కి సంబంధించినవి. సో ఇఫ్ యూ సీ వీటికి ట్యాగ్ ఉంటుంది ఇక్కడ అహీకా అని చెప్పి. అండ్ ఇవి అయితే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, బయట అవైలబుల్ ఉంటాయో లేదో నాకు తెలియదు. సో నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇవి. ఈవెన్ అమెజాన్లో కూడా ఉంటాయి అనుకుంటా. ఉంటే కనుక నేను వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కాటన్ ఏమీ కాదు, ఇవి సమ్ సిల్క్ మిక్స్డ్ లానే ఉంటాయి. బట్ ఏంటి అంటే ఈ వర్క్ అన్నది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్రింట్స్ అన్నవి వస్తాయి దీని మీద, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 3/4 లెంత్ వరకు వస్తుంది టాప్. అండ్ దీనిలో అయితే చాలా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి. సో నేను తీసుకున్న 4 డిజైన్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా అహీకా అని ఉంది, అండ్ దీని కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇట్స్ బేబీ పింక్ అండ్ సమ్వాట్ స్కై బ్లూ ఇన్ మిడిల్. ఇది అయితే మిడిల్ ఫుల్ వస్తుంది మనకి లెంత్లో. నేను దాని పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. కబలి అంటే మీకు నేను ఫ్లిప్కార్ట్లో తీసిన స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, ఇది ఎంత కాస్ట్ అన్నది. ఇది తెలిసి నాకు 350 కానీ 275 ఆ రేంజ్లో పడిన గుర్తు ఉంది. యాక్చువల్లీ ఇవి అన్నీ 1000 రూపీస్ కుర్తీస్ అండి. సో బట్ మనకి ఎప్పుడూ ఆఫర్లోనే ఉంటాయి, లైక్ 300కి 275 355 ఈ కాస్ట్ రేంజ్ మధ్యలో ఉంటూ ఉంటాయి. ఇవేమి స్పెసిఫిక్ ఆఫర్సే ఇవ్వడు, లైక్ ఓన్లీ పర్టికులర్ దివాళీ టైంలో కానీ అలా ఏమి ఉండదు. ఎప్పుడూ ఆఫర్ అన్నది రన్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా సరే పెట్టుకోవచ్చు. అండ్ ఈజీ రిటర్న్ పాలసీ, మీకు నచ్చలేదు అనుకుంటే ఈజీగా. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వస్తాయి దీనికి, ఆల్మోస్ట్ అన్నిటికీ 3/4 హ్యాండ్సే వస్తాయి. అండ్ బ్యాక్ కూడా నెక్ హై నెక్ ఉంటుంది, కాలర్ నెక్ కాదు, ఇది హై నెక్ మాత్రం. ఏంటి అంటే డైలీ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఈ వర్క్ వచ్చేసరికి క్లాస్గా ఉంటుంది, మనకి నీట్గా ఉంటుంది చూపించడానికి కూడా. సో ఇఫ్ యూ సీ వర్క్, ఇది అంతా సమ్ స్కై బ్లూ అండ్ వైట్ షేడ్లో ఉంది, అండ్ దాని మీద సమ్ వైట్తో ప్రింట్స్ ఇచ్చారు. సో దీని కిందకి అయితే నేను బ్లాక్ లెగ్గిన్ కానీ బ్లాక్ పెలజో కానీ సెట్ చేసుకున్నాను, ఎనీథింగ్. సో బ్లాక్ అయితే కొంచెం, ఇది టాప్ అంతా లైట్ కలర్ కదా, సో బ్లాక్ వేస్తే ఇంకొంచెం బ్రైట్గా ఉండిద్ది అని చెప్పి నేను బ్లాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ కుర్తీ, అండ్ చెప్పా కదా కాస్ట్ నేను కింద మెన్షన్ చేస్తాను. ఇట్స్ ఆఫ్ సమ్ 300 రేంజ్లో ఉన్నట్టు ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దిస్. సో ఇది అయితే మనకి రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. దీని మీద వచ్చేసరికి గోల్డ్ ప్రింట్ వస్తుంది మనకి అంతా. ఇది కూడా ప్రింట్ మొత్తం బాడీకి లెంత్ కింద వరకు వస్తుంది. ఇఫ్ యూ సీ ఫుల్ లెంత్ వస్తుంది మనకి వర్క్ అంతా కూడా. డైలీ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ దీనికి కూడా 3/4 హ్యాండ్సే ఇచ్చాడు, అండ్ మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కొంచెం ఈ ప్రింట్ అన్నది యాడ్ చేశాడు. సో దట్ మనకి హ్యాండ్స్కి ఎండింగ్లో ఆ లుక్ అన్నది వస్తుంది. అండ్ దీనికి కూడా హై నెక్కే. అండ్ ఇఫ్ యూ సీ ఇట్స్ అహీకా, అండ్ మై సైజ్ కూడా నేను ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్, బ్యాక్ అయితే ఇది మొత్తం ప్లెయినే వస్తుంది, ఫ్రంట్ మాత్రమే దీనికి వర్క్ అన్నది వచ్చిందనమాట. ఏంటి అంటే ఈజీ టు క్యారీ, మనం ఎక్కువసేపు ఐరన్ చేయాలి ఆర్ దీన్ని ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కాటన్ కుర్తీస్ అనుకోండి, మనం నీట్గా ఐరన్ చేయకపోతే దాని లుక్ అనేది బాగోదు. బట్ ఇవేంటి అంటే ఈజీ టు వేర్, మనం ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు, జర్నీస్లో వేసుకోవడానికి బాగుంటుంది, కాలేజ్కి. బట్ ఇవి నాట్ సూటబుల్ ఫర్ సమ్మర్కి అంత సూట్ అవ్వదు, కొంచెం మంట పుడుతూ ఉంటుంది. బట్ వింటర్స్కి అండ్ రైనీ సీజన్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఈవెన్ మనకి రైనీ సీజన్లో రెయిన్స్ పడుతూ ఉంటాయి, మనకి బట్టలు అన్నీ కొన్ని టైమ్స్ ఆరకుండా ఉంటాయి, బట్ వీటితో అయితే ప్రాబ్లం ఉండదు, ఈజీ డ్రైయింగ్ అనమాట ఇవి. సో ఇంకా కాలేజ్ వెళ్ళే వాళ్ళకి, ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి. దీని కింద కూడా కావాలి అంటే మీరు గోల్డ్ పెలాజో వేసుకోవచ్చు, లేదు అంటే గోల్డ్ లెగ్గిన్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సమ్ స్కిన్ కలర్ గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా. ఇఫ్ యూ సీ
అది బాగా సెట్ అయింది. ఈవెన్ దీని స్క్రీన్ షాట్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. ఇది కూడా అరౌండ్ 300 రూపీసే పడింది. ఈ అహికా కుర్తీస్ అన్నీ ఆల్మోస్ట్ 300 ఉంటాయి. మీకు 500 రేంజ్లో కూడా ఎక్కువ ఏమి ఉండవు, ఏదైనా ఒక 5-6 ఉంటాయేమో. బట్ మ్యాక్సిమం 300లోకి మీకు మంచి కుర్తీస్ వచ్చేస్తాయి. దట్ టు ఫర్ డైలీ వేర్ అయితే చాలా బాగుంటాయి ఇవి. సో ఇది నా సెకండ్ కుర్తీ వచ్చేసరికి దిస్ రెడ్ కలర్ తీసుకున్నా నేను. రెడ్ కలర్ ఏంటి అంటే వేసుకున్నా కూడా లైక్ బ్రైట్గా ఉంటుంది కదా, చాలా లుక్ అన్నది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ 2 నేను బేబీ పింక్ కలర్స్ తీసుకున్నాను అండ్ 1 రెడ్ అండ్ 1 గ్రీన్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ సెకండ్ కుర్తీ. థర్డ్ కుర్తీ వచ్చేసరికి దిస్ గ్రీన్ కలర్. సో ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ అంతా కూడా మనకి వైట్ అండ్ గ్రీన్తో వర్క్ వచ్చేస్తుంది. ఈవెన్ ఫర్ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇస్తారు అండ్ వైట్ అండ్ గ్రీన్తో స్ట్రైప్స్ డిజైన్ అన్నది వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇట్స్ సమ్ సీ గ్రీన్. ఇది గ్రీన్ అంటే గ్రీన్ కూడా కాదండి, ఇట్స్ సమ్ సీ గ్రీన్ కలర్లో ఉంది. సో బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ సీ గ్రీన్ కలర్ వచ్చింది. వీటి అన్నిటికీ కూడాను నేను తీసుకున్న వాటికి సైడ్ స్లిట్స్ ఉన్నాయి. సో కొన్ని అయితే అనార్కలి మోడల్స్ ఉన్నట్టున్నాయి, కానీ నేను తీసుకున్న ప్రతిదానికి కూడా ఇటు సైడ్ స్లిట్ మోడల్సే ఉంది. సో ఫ్రంట్ డిజైన్ వచ్చేసరికి ఇవి మీకు బటన్స్లా కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇవేం బటన్స్ కాదు, ఇది అంతా కూడాను ప్రింటే. సో ఫ్రంట్ అంతా కూడా జస్ట్ ఇలా డిజైన్ వచ్చేసరికి ఇలా చెక్స్ నార్మల్ స్ట్రైప్స్ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో నార్మల్ కుర్తీ, వెరీ నార్మల్ కుర్తీ, బట్ ఏంటి అంటే మనకి కాలేజ్కి వేసుకెళ్ళడానికి కానీ లేదు ఆఫీసెస్కి వేసుకెళ్ళడానికి కానీ చాలా బాగుంటుంది. డౌన్లో వచ్చేసరికి డిజైన్ ఇలా ఉంది, సమ్ ట్రయాంగిల్స్లో ఇచ్చాడు. సో ఈ కుర్తీ అయితే ఇలా ఉంది. నేను వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తాను. సో మీకు కావాలి అంటే గో అండ్ షాప్, అండ్ లేదు అంటే అహికాలో ఎలా ఉన్నాయి అన్నది చూసుకోండి మీరు కూడా. సో ఇది అయితే నా థర్డ్ టాప్. ఇది నేను నియర్లీ నా సంక్రాంతి ఫెస్టివల్ టైంలో తీసుకున్నట్టు ఉన్నా, జాన్యువరిలో. ఏంటి అంటే జస్ట్ తీసుకున్నాను, ఎలా అనిపిస్తాయి, ఫస్ట్ ఒక 2 తీసుకున్నాను అండ్ వేసాక కూడా దీని కలర్ పోవటం కానీ ఫేడ్ అయిపోవటం లాంటిది కానీ ఏమీ లేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఈవెన్ ఇది కూడా వాషెస్ తర్వాత ష్రింక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమీ ఉండవు. సో మీరు మీ కరెక్ట్ సైజ్ని మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. లైక్ కొన్ని టైమ్స్ ఏమవుతుంది అంటే ష్రింక్ అవుతుందేమో అని చెప్పి మన సైజ్ ఎస్ అయినా సరే మనం ఎం సైజ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, బట్ దీనిలో అవసరం ఏం లేదు. మీరు ఎస్ అయితే ఎస్ఏ పెట్టుకోండి, ఇవేమీ ష్రింక్ అవ్వవు. కాటన్వి అయితే ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ, బట్ ఇది సమ్ సిల్క్ టు పాలిస్టర్ క్లాత్ కాబట్టి ఏమీ ష్రింక్ అవ్వవు. అండ్ ఇవి కొంచెం చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే సమ్ డబ్ల్యూ బ్రాండ్ టాప్స్ ఉంటాయి కదా మనకి, ఆ టైప్ లుక్లో ఉంటాయి. బట్ ఇవి డబ్ల్యూ బ్రాండ్ అయితే ఏం కాదు, ఇది కూడా అహికానే. బట్ లుక్ వచ్చేసరికి మనకి కొంచెం డబ్ల్యూ బ్రాండ్ కానీ అలా ఉంటుంది అనమాట, అలా అనిపిస్తుంది అంతే. సో దట్ ఇవి మనం వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటాయి మనకి వేసుకోవడానికి, అండ్ మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి కాబట్టి వీ కెన్ హ్యావ్ ఇట్. అండ్ ఎక్కడ గుచ్చుకోదు అండ్ వెరీ కంఫర్టబుల్గా ఉంటాయి ఈ టాప్స్. అందుకే కాలేజ్కి ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై థర్డ్ టాప్. అండ్ కమింగ్ టు మై ఫోర్త్, ఇది కూడా బేబీ పింక్ కలర్లోనే ఉంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు బేబీ పింక్ కలర్స్ 2 తీసేసుకున్నాను. యాక్చువల్లీ 2 సేమ్ కలర్సే అయిపోయాయి, బట్ ఏంటి అంటే డిజైన్ వేరియేషన్ ఉంది అని చెప్పి నేను తీసేసుకున్నా. ఇది సైడ్ డిజైన్ వస్తుంది అండ్ అది వచ్చేసరికి మిడిల్ డిజైన్ వస్తుంది. సో 2 డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి అది తీసుకున్నా. అండ్ దీని కిందకి అయితే నేను వైట్ కలర్ లెగ్గిన్ యూజ్ చేస్తున్నాను. సో ఎక్కువ వైట్ ఉంది, యాక్చువల్లీ ఈ సీ గ్రీన్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఈ లెగ్గిన్ ఎక్కడ దొరకలేదు. సో నేను నార్మల్ వైట్, లేదు అంటే బ్లాక్ అన్నా యూజ్ చేయొచ్చు, బ్లాక్ కాంట్రాస్ట్గా ఉంటుంది. నేను అయితే వైట్ యూజ్ చేస్తున్నా. అండ్ దిస్ వన్ ఈజ్ మై ఫైనల్ టాప్. సో ఇది నా ఫోర్త్ టాప్. ఇది కూడా మనకి హాఫ్ హ్యాండ్స్ లైక్ 3/4 హ్యాండ్సే వచ్చింది. అండ్ లాస్ట్లో దీనికి బ్లూ కలర్, నావీ బ్లూ కలర్తో చిన్న గోట్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇట్స్ ఆల్సో హై నెక్. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది మీకు, బేబీ పింక్ కలర్తో. ఫ్రంట్ వచ్చేసరికి మీకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ చూస్తే నావీ బ్లూ వచ్చింది స్ట్రైప్స్, అండ్ ఇక్కడ చిన్న చిన్న పక్షుల్లాగా వచ్చాయన్నమాట. సో లుక్ అన్నది చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా, అంటే నీట్గా ఉంటుంది వేసుకోవటానికి అండ్ ఈజీ టు క్యారీ. సో ఇది అంతా సైడ్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా దీనికి సైడ్ ఇలానే వచ్చింది.
ఫస్ట్ నావీ బ్లూ, దాని తర్వాత వైట్, మళ్ళీ నావీ బ్లూ, మళ్ళీ పింక్. అండ్ కింద అంతా మళ్ళీ నార్మల్ వచ్చి బేస్ బార్డర్ దగ్గర మాత్రం యూ గాట్ వర్క్ అగైన్, లైక్ మళ్ళీ షేడ్ మార్చారు. ఇటు సైడ్ అంతా నార్మల్ ప్లెయిన్గానే ఉంది టాప్ అంతా కూడాను. ఇఫ్ యూ సీ, సో మొత్తం నార్మల్గానే సైడ్ పిక్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది కదా, ఇవి ఆల్మోస్ట్ 3/4 వరకు వచ్చాయి. లెంత్ అనేది కొంచెం లాంగ్గానే ఉంటుంది, బట్ దీని లుక్ అయితే చాలా నీట్గా ఉంది కదా. ఈవెన్ దీనికి కూడా మనకి మిడిల్ స్లిట్, సైడ్ స్లిట్టే వచ్చింది. సో మ్యాక్సిమం నేను తీసుకున్న 4కి కూడాను సైడ్ స్లిట్సే ఉన్నాయి. ఈ 4 ఏంటి అంటే అహీకా బ్రాండ్, పర్టికులర్లీ అహీకా బ్రాండ్ కాబట్టి ఇవన్నీ వేరేగా చూపిస్తున్నాను. ఈ టాప్స్ ఏంటి అంటే కాలేజ్ వెళ్ళే వాళ్ళకి అండ్ హౌస్ వైఫ్స్కి చాలా బాగుంటాయి. బికాజ్ హౌస్ వైఫ్స్ ఏంటి అంటే ఐరన్ చేసుకోవాలి, కాటన్వి హ్యాండిల్ చేయాలి అంటే కష్టం కదా. కాటన్వి ఏంటంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం, బట్ ఇవేంటి అంటే ఈజీగా వేసేసుకోవచ్చు. ఐరన్ చేసే పని ఉండదు ఎక్కువసేపు. అండ్ వాళ్ళు గబుకనెట్టిన బయటికి వెళ్ళాల్సి వచ్చింది సమ్ మార్కెట్కి, లేదు అంటే వాళ్ళ పిల్లల్ని డ్రాప్ ఆర్ పిక్ చేసుకోవడానికి వెళ్ళడానికి అప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట ఈ టాప్స్ని. వాళ్ళు పెద్దగా ఐరన్ చేసుకోవాలి, దీన్ని మెయింటైన్ చేయాలి అన్న ఏంటి అంటే జర్నీస్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. లైక్ ఈజీ టు క్యారీ కదా, మనకి హెవీ లేకుండా సింపుల్గా ఉంటుంది కుర్తీ. అండ్ కావాలి అంటే వీటిని మీరు చున్నీస్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. లైక్ నేనైతే చున్నీ ఏది వేయలేదు దుపట్టా వీటికి, బట్ మీరు కావాలి అనుకుంటే దీని మీద ఏదైనా స్కార్ఫ్ కానీ దుపట్టా కానీ, లేదు అంటే హెవీ జ్యువెలరీ పెట్టుకొని ఇలా వీటిని హైలైట్ కూడా చేసుకోవచ్చు. కావాలి అంటే మీరు బయటికి లైక్ మనం మూవీస్కి వెళ్ళేటప్పుడు, చిన్న షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు అలా కూడా వేసుకోవచ్చు. పార్టీ వేర్లో అయితే ఇవి అంత సూట్ అవ్వకపోవచ్చు, కానీ క్యాజువల్ అండ్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఈవెన్ ఒక 1 and 2 వాషెస్ చేసేసాక కూడా ఇవేమీ ఫేడ్ అయిపోలేదు, చిరిగిపోవటం లాంటిది ఆర్ మరి దారాల్లా వచ్చేయటం లాంటిది ఏమీ లేదు. చాలా బాగుంది క్లాత్. ఈవెన్ మనం ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా, బయట ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అసలు మీకు ఫోల్డ్స్ వేస్తే చిన్న మీ హ్యాండ్ బ్యాగ్లో కూడా పట్టేసే అంత ఫోల్డ్ అయిపోతుంది ఇది ఫోల్డ్ చేసుకుంటే మనం కరెక్ట్గా. అండ్ ఏంటి అంటే నలిగిపోవు కూడా. ఇప్పుడు నార్మల్గా వేరేవనుకోండి ఫోల్డ్ చేసామనుకోండి అంత ఫోల్డ్స్ పడిపోయి నలిగిపోతూ ఉంటాయి అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, లైక్ మీకు ఇవి క్యారీ చేస్తున్నట్టు కూడా అనిపించదు. సో ఇలాంటివి ఏంటి అంటే మనం జర్నీస్కి ఆర్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు చాలా బాగా సూట్ అవుతాయి. ఇవి అయితే నేను తీసుకున్న 4 కుర్తీస్ ఫ్రమ్ అహీకా అండ్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. వీటి డిస్క్రిప్షన్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. సో ఈ కుర్తీస్ ఎలా అనిపించాయి అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు. ఇవి ఒక్కటే కాదు, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా ప్రింట్స్ ఉన్నాయి. సో మీరు కూడా డిఫరెంట్వి ట్రై చేయండి. అండ్ ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు నా ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చి ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.